సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు గైస్? ఈ వీడియో అనేది లైక్ నా రెగ్యులర్ వీడియోస్ లాగా ఎంటర్టైన్మెంట్ వీడియో లాగా ఉంటుందని మాత్రం అనుకోకండి. లైక్ కొంచెం సీరియస్ టోన్తోనే ఉంటుంది వీడియో. దేనికి అంటే ఇది ఒక పర్పస్ మీద రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను దేనికి ఒక 1 వీక్ ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. నేను ఛాలెంజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ ఛాలెంజ్ అచీవ్ చేయగలనా లేదా అనేది ఈ 1 వీక్ సిరీస్ మీకు ఒక లాంగ్ వీడియోలో పెట్టేస్తాను అనమాట. డైలీ షార్ట్స్ అంటే కష్టం పెట్టడానికి, ఇది అంటే పెట్టచ్చు బట్ కష్టం, నాకు అవ్వదు ఆ 1 వీక్ డైలీ వీడియో తీసి పెట్టాలంటే, ఇది కాదు. సో ఏంటి, వాట్స్ ద ప్లాన్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అంటే, జనరల్గా ఇప్పుడు ట్రాఫిక్స్ ఉంటాయి, ఎక్కడైనా జంక్షన్ ట్రాఫిక్స్ ఉంటాయి కదా. మామూలుగా ఇప్పుడు జీపీఎస్లో ట్రాఫిక్ చూపిస్తుంది. అఫ్కోర్స్ కొంచెం ఇన్స్పైర్ అయ్యాను ఒక ఐడియా మీద. దాన్ని ఇప్పుడు మనం డెవలప్ చేసి వాట్ కెన్ వి డూ ఫర్దర్గా దాంతో అనేది అయితే నేను ఇప్పుడు ట్రై చేస్తాను. సరే, ట్రాఫిక్ ఏంట్రా అంటే, లైక్ ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో చాలా మంది స్ట్రగుల్ అయ్యి ఉంటాం. ఏమైనా అర్జెంట్ పని మీద వెళ్తున్నప్పుడైనా, లేదంటే సడన్గా ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మనం ఏమైనా ఆల్టర్నేటివ్ కనుక్కోగలమా? లైక్ జీపీఎస్ ఆల్రెడీ చూపిస్తుంది ట్రాఫిక్ సిగ్నల్స్, కాదనట్లేదు నేను. లైక్ ఎలా చూపిస్తుంది జీపీఎస్ మనకి? గూగుల్ మ్యాప్స్ అంటాను నేను. రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్ లా చూపిస్తుంటుంది. మిడ్ రేంజ్ ట్రాఫిక్, లేదంటే ట్రాఫిక్ లేని ఏరియాలో గ్రీన్, హై ట్రాఫిక్ ఉన్న దగ్గర రెడ్ అలా చూపిస్తుంది. బట్ వాట్ ఇఫ్ an app shows you the exact traffic rate with alternative routes you can go to your destination, that helps you to reach your destination. And that's my plan. I'm going to do this anyway at any cost. ఈ 1 వీక్లోనే చాలా గట్టిగా అయితే ప్లాన్ అనుకున్నాను. ఇది స్టార్టప్ అంటే, నాకు స్టార్టప్ మీద ఐడియా లేదు. ఎందుకంటే స్టార్ట్ చేయాలంటే మనకి వెనకాల కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి. సో ఈ 1 వీక్ సిరీస్ని నేను ఒక బిజినెస్ పిచ్ మీటింగ్, లైక్ ఒక స్టార్టప్ ఆర్ మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, ఎంతవరకు మీరు జనరేట్ చేయగలరు, హౌ లాంగ్ యూ కెన్ గో టు జనరేట్ దట్ ఐడియా, ఆర్ హౌ లాంగ్ కెన్ ఇట్ టేక్ టు గెట్ ద ఐడియా ఇన్ టు లైఫ్. లైక్ ప్రాక్టికల్గా ఐడియా మీకు కావాలంటే ఎంత టైం పడుతుంది, లేదంటే ఒకవేళ ప్రాక్టికల్గా మీకు ఐడియా ఉన్నది కూడా దాన్ని మీరు మార్కెటింగ్ చేయాలన్నా, లేదంటే ఆ ప్రోడక్ట్ ఆర్ యాప్, వెబ్సైట్ ఏదైనా సరే అది మీరు ఎలాగా ఫర్దర్గా తీసుకెళ్తారు అనేది చాలా టాపిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఐ హోప్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ నేను నిన్న వాటర్ ఛాలెంజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, అది ఆల్మోస్ట్ 21 minutes ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మన ఛానల్లో అదే హైయెస్ట్ వీడియో. సో అది ఎక్కువ చెప్తున్నాను మాత్రం అనుకోకండి, వీడియో లెంత్ ఉంటుంది. బట్ మీరు గనక ఒక 1/2 hour నాది కాదు అనుకొని చూసినట్టయితే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది నా తరపు, అదే నా సైడ్ నుండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట, కొంచెం మ్యాక్సిమం అని నేను అనుకుంటున్నాను. హోప్ ఇది మనం మా క్లాస్లో నేను ప్రెజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కనుక సక్సెస్ అయ్యి ప్రెజెంటేషన్ చేస్తే అక్కడ కూడా వీడియో తీస్తాను. మీకు తెలుసు బేసిక్గా నేను షై టైప్, పబ్లిక్లో వీడియో తీయలేను. ఆ క్లాస్లో అంటే ఇంకా అంతమంది ముందు అసలు తీయలేను నేను. అది జస్ట్ ఇలా కెమెరా ఎత్తేసరికి అని అరుస్తారు వెనకలు అంటే, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్, ఆర్ట్ అనేసి. కాబట్టి ఇంకా మాట విని అసలు నేను తీయలేను. కాబట్టి ఈసారి ఎలాగైనా వీడియో తీద్దాం. ఇది అంటే గట్టి పర్పస్ ఒకటి కనబడుతుంది లైఫ్లో, దాన్ని కనుక పట్టుకున్నామంటే అది. సో నా ఈ 1 వీక్ జర్నీలో కనుక మీరు, ఈ 1 వీక్ అనే కాదు ఇంకా చాలా ఉన్నాయి నా లైఫ్లో, అప్కమింగ్ ఈవెంట్స్ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ కూడా మేబీ పెట్టచ్చు యూట్యూబ్లో, ఆర్ఎల్స్ పెట్టలేము, చెప్పలేము. మరి అప్పుడు మన క్రైటీరియా అప్పుడు మన సిచ్యువేషన్ బేస్ చేసుకొని వీడియో పెడతాను, లేదు. బట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియో పోస్ట్ చేసాక కింద కామెంట్ చేయండి. లైక్ ఇలాంటివి ఏమైనా కావాలి, లేదంటే సంథింగ్ న్యూ వి వాంట్ ఫ్రమ్ యూ, అలాగే ఏమైనా కావాలంటే చెప్పండి, మనం ట్రై చేద్దాం. బేసిక్గా ముందు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా బావ, మా చెల్లి రావాలి. Day 1 of my 1 week challenge. Let's go.
సో ఇగో జనరల్గా ట్రాఫిక్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. లైక్ ఇప్పుడు మన ట్రాఫిక్ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏదో ఇష్యూ సంథింగ్, స్ట్రీట్ లైట్స్ సరిగా సిగ్నల్ లైట్స్ సరిగా పనిచేయట్లేదో, ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదంటే ట్రాఫిక్ చాలా గంటల సేపు నుండి అటు ఇటు కదలేక ఏదో విధంగా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. బట్ వాట్ ఇఫ్ అక్కడ ట్రాఫిక్ ఉన్నదని మనకు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరం నుండి తెలిసి మనకి ఒక వేరే వే చూపిస్తే మనం వెళ్ళే డెస్టినేషన్కి. ఇప్పుడు మధ్యపాలెం జంక్షన్ దగ్గర ట్రాఫిక్ అయిపోయింది అనుకో, దానికి ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ముందు నుండి మనకు చూపిస్తుంది ఇక్కడ పలానా దగ్గర ట్రాఫిక్ అయ్యింది అనేసి. సో దానికి ఆల్టర్నేటివ్ వే ఇటు వెళ్ళాల్సింది లెఫ్ట్ ఆర్ రైట్, ఆ విధంగా. సో అలా షార్ట్ కట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ రూట్స్ అలా వచ్చిన ఒక ఐడియాయే NiceLabs Quantum Traffic AI. Here we are going to use AI, artificial intelligence. ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది మనకి, లైక్ GPS ఉన్న గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, అందులో ఎలా చూపిస్తుంది, రెడ్ ఉంటే హై ట్రాఫిక్ ఏరియా, బ్లూ ఉంటే మిడ్ ట్రాఫిక్ ఏరియా, అండ్ గ్రీన్ ఉంటే నో ట్రాఫిక్, ఇలా చూపిస్తుంది మనకి. బట్ దానికన్నా మనం బెటర్ గా ఇంకా బెస్ట్ గా ఒక ఆల్టర్నేటివ్ గూగుల్ మ్యాప్స్ మనం తీసుకొస్తే అని ఒక కోర్ ఐడియాతో స్టార్ట్ చేస్తున్న ఒక స్టార్ట్అప్ లాంటిదే ది క్వాంటమ్ ట్రాఫిక్ AI. దీనికి మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, ఇది 7 days ఒక వీక్ ప్రాజెక్ట్, ఇది నేను చేసుకుంటున్నాను. ఈ 1 week కూడా మీరు నాకు హెల్ప్ చేయాలి. అలాగే హాఫ్ డేస్ నేను మీకు వర్క్ ఏదైతే అసైన్ చేస్తానో అది మీరు నాకు డీటెయిల్స్ లో కలెక్ట్ చేసి నాకు ఇస్తే చాలు. మీరు ఏ ఫోన్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, లేదంటే మీరు ఎవరిని అడిగి తెలుసుకుంటారు, అదైతే మీరు ఎలా కలెక్ట్ చేస్తారు, అది మీరు కలెక్ట్ చేసిన డేటా నాకు ఇవ్వండి. అంటే నేను చేసుకుంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను, నాకు మీరు ఒకటి సహాయం లాగా అంతే. ఓకేనా? ఏదో నేను చేస్తే ఏదో మెయిన్ పాయింట్ అయినా కలిసి వస్తుంది. అది ఇప్పుడు ఒక్కొక్క ఐడియా ఒక్కొక్కరు కావచ్చు. ఇప్పుడు ఈ ఐడియా నేను బ్రెయిన్ స్టార్మింగ్ చేయడానికి మెయిన్ రీజన్ మాకు ఇవాళ కాలేజీలో జరిగిన మేనేజ్మెంట్ యాక్టివిటీ. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇప్పుడు నేను ఇది ట్రై చేసి చూపిస్తున్నాను. ఈ 7 days కూడా నేను ప్రతిదీ వీడియో తీస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను లాస్ట్ డే నాడు. ఓకేనా? ఈ రోజు మీరు నాకు చేయాల్సిన వర్క్, లైక్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఉన్న గూగుల్ ఆర్ టెస్లా మ్యాప్స్ కి ఇది ఏ విధంగా యూనిక్ అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది చెప్తాను. లైక్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో అంట మనకి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందని చూపించదు మాక్సిమం. అది చూపిస్తుంది లేదు, నాకు ఐడియా లేదు, చూపించదు. ఇందులో ఏంటంటే యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ చూపిస్తుంటది. ఎక్కడైనా మనకు కావాలంటే పార్కింగ్ ఏరియా చూపిస్తుంది. ఓకే, లైక్ ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ కానీ టెస్లా మ్యాప్స్ కానీ మనకి మాక్సిమం ఏం చూపిస్తుంది,
లైక్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట మనకి. హై ట్రాఫిక్ ఎలాగుంది, లో ట్రాఫిక్ ఎలాగుంది, లైక్ సమ్ కలర్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది. బట్ వాట్ ఇఫ్ ఎక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మనం ఉన్న ఈ చుట్టుపక్కల ఏరియాలో మనకి పార్కింగ్ స్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆర్ ఎల్స్ జరిగిన యాక్సిడెంట్ ద్వారా, ఐ మీన్ యాక్సిడెంట్ జరిగాక ఎమర్జెన్సీ, ఇప్పుడు నువ్వు వెళ్తున్న వేలోనే ఇక్కడ ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఇట్ ఆటోమేటిక్లీ డిటెక్ట్స్ దట్ అండ్ కాల్స్ టు ఎమర్జెన్సీ సర్వీసెస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి రావాలంటే మామూలు మాన్యువల్ వెహికల్స్ అంటే టైం పడుతుంది, లైక్ కార్ కానీ ఏదైనా వ్యాన్ కానీ ఏమైనా రావాలని టైం పడుతుంది. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి ఐ మీన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డ్రోన్స్ ద్వారా మనం కొన్ని ఎమర్జెన్సీ కిట్స్ అనేవి సప్లై చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, అండ్ ఇది మనం ఏఐ బేస్డ్ అనుకుంటున్నాం కాబట్టి వాయిస్ అసిస్టెంట్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయాలి. లైక్ మనం వాయిస్ కమాండ్స్ తో కూడా మనం ఏమంటారు అడగచ్చు అనమాట. లైక్ ఇక్కడ ట్రాఫిక్, ఇప్పుడు మనం వెళ్తున్న వేరే ట్రాఫిక్ ఎక్కడ ఉన్నది, ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మనకి ఆల్టర్నేట్ వేస్ ఏమున్నాయి, సో నుంచి మనకు ఉన్న డీటెయిల్స్ అన్ని మనం అడగచ్చు అనమాట. లేదంటే ఇప్పుడు మనం వెళ్తున్న వేలో ఏమైనా యాక్సిడెంట్స్ ఉన్నాయా అలాగా. డ్రోన్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రా. లైక్ ఇప్పుడు గూగుల్ మ్యాప్ అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడర్ అనమాట మనకి. బట్ ఈ క్వాంటమ్ ట్రాఫిక్ ఏదైతే ఉన్నదో మనకి డెసిషన్ మేకర్ కూడా. గూగుల్ మ్యాప్స్ ని మనం జస్ట్ నావిగేషన్ పర్పస్ కోసం వాడతాం. లైక్ విశాఖనగర్ నుండి విశాఖపట్నం టు హైదరాబాద్ అలాగే ఎక్కడ ఫ్రమ్ 2 లొకేషన్స్ మనం చూస్తాం. ఈ దారిలో మనం either బై బస్ ఆర్ ట్రైన్తో వెళ్తే ఎంత జర్నీ ఉంటుంది, బై వాక్ అయితే ఎంత, బై బైక్ ఆర్ సైకిల్ బై కార్తో వెళ్తే ఎంత. మనం ఈ పై ఇన్ఫర్మేషన్స్ అన్నిటితో పాటు దీని డెసిషన్ మేకర్ అనమాట ఇది. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ కావాలి, మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తే డెసిషన్ తీసుకుంటుంది, సాస్ మెసేజ్ పంపిస్తుంది దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్ ఆర్ హెల్త్ సెంటర్ పోలీస్ స్టేషన్కి ఆటోమేటిక్గా పంపిస్తుంది మెసేజెస్. అండ్ వాయిస్ అసిస్టెంట్స్ లైక్ మన సిరి, గూగుల్ అసిస్టెంట్స్ అలాగే మనం అడిగిన క్వశ్చన్స్కి యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. యాజ్ యూ డిస్కస్ ఎర్లియర్ మన వేలో ఏమైనా ట్రాఫిక్స్ ఉన్నాయా, లేదంటే యాక్సిడెంట్ ఏమైనా అయిందా, ఈ రూట్లో వెళ్తే సేఫా లేదంటే పక్క రూట్లో వెళ్తే సేఫ్ అండ్ స్పీడ్గా వెళ్తామా అన్నట్టు. సో ఇది మనకి డెసిషన్ మేకర్ కూడా. నెక్స్ట్ ఇది కేవలం ట్రాఫిక్ ఎంతవరకు ఉన్నదని కాకుండా
ఏ ఏరియాలో వెళ్తే మనకి ట్రాఫిక్ తగ్గుతుంది ఆర్ ఏ స్పీడ్లో వెళ్తే మనం ట్రాఫిక్ ఇప్పుడు సిగ్నల్ ఇప్పుడు సోయన్స్ ఏరియాలో ఇప్పుడే సిగ్నల్ పడ్డది, మీరు ఈ స్పీడ్లో వెళ్ళండి, ఈ ఒక సిగ్నల్ టైం అనేది మీకు కవర్ అవుతుంది. సో దట్ ఈ స్పీడ్లో వెళ్తే మన సిగ్నల్ టైం అనేది కవర్ అవుతుంది. నాట్ జస్ట్ ట్రాఫిక్ షోస్ ట్రాఫిక్, ఇంకా బెటర్గా ఉంటుంది మనకి. లైక్ ఇది ఓన్లీ సిటీస్ అలాంటి దగ్గరే కాకుండా బోత్ సిటీస్ అండ్ విలేజెస్ లో కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎందుకు కలర్ మాట్లాడి కలర్ వస్తున్నా దూరంకి కదా సైడ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ పేరుకి వస్తే బై దిస్ నేమ్ అంటే క్వాంటమ్ ట్రాఫిక్. ఇందులో మన ఆర్గనైజేషన్ నేమ్ ఉన్నది. క్వాంటమ్ మీన్స్ లైక్ పలకడానికి కొంచెం క్యాచీగా యూనిక్గా ఉంది అండ్ లైక్ టెక్నాలజీని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉన్నది. నెక్స్ట్ ట్రాఫిక్ ఇంక్లూడ్ చేశాను అండ్ ఏఐ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నది ఇందులో. సో దట్ నైస్ లైఫ్ క్వాంటమ్ ట్రాఫిక్ ఏఐ. ఇప్పుడు ఇందులో మీరు నాకు చేయాల్సిన రోల్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మీరు ఇది మీకు మ్యాటర్ అంత అర్థమైంది కదా, వై దిస్ అనేసి. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన రీసెర్చ్, లోగో డిజైనింగ్. మేమా లోగో డిజైనింగ్ కింద ఏంటి? హౌ టు తర్వాత ఏంటా? హౌ టు ఎక్స్ప్లెయిన్ AI to బిగినర్స్. ఇప్పుడు ఇందులో మీరు నాకు చేయాల్సిన మీ రోల్స్ ఏంటి? ఇందులో రీసెర్చ్ ఫర్ ట్రాఫిక్ ఆర్ లేదంటే ఇప్పుడు అలాగని కాదు, రీసెర్చ్ కింద మీరు ఏమేం చేయాలంటే రాస్తావా?
రీసెర్చ్ కింద మీరు ఏం చేయాలి, మేజర్ ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ట్రాఫిక్, మేజర్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉన్నది, రీజన్స్ ఫర్ ట్రాఫిక్, వేర్ కెన్ వి ఫైండ్ మేజర్ ట్రాఫిక్, రీజన్స్ ఫర్ ట్రాఫిక్ అంతేనా? అంతే. వేర్ కెన్ వి ఫైండ్ మేజర్ ట్రాఫిక్, రీజన్స్ ఫర్ ట్రాఫిక్, వేర్ కెన్ వి ఫైండ్ మేజర్ ట్రాఫిక్, రీజన్స్ ఫర్ ట్రాఫిక్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న గూగుల్ టెస్లా మ్యాప్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి? గూగుల్ అండ్ టెస్లా AI apps. Map. How Google and Tesla maps are works? గూగుల్ అండ్ టెస్లా కాదు, చాలా రకాల మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నేను సో మ్యాప్స్ అని రాసుకున్నాను. ఏదైనా గూగుల్ మ్యాప్స్ లో అంటే ఏదైనా ఇంకా ఆల్టర్నేటివ్ ఉందా గూగుల్ మ్యాప్స్ కి టెస్లా మ్యాప్స్ కి? హౌ ద మ్యాప్స్ ఆర్ యాక్చువల్లీ వర్క్స్. నెక్స్ట్ లోగో డిజైనింగ్. ఈ నైస్ లైఫ్ క్వాంటమ్ ట్రాఫిక్ AI కి నేను ఇంకా లోగో ఏం అనుకోలేదు. నాకు మీరు ఒక ఐడియా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి రఫ్ లో ఎక్కడానికి చేస్తే దాన్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ AI వీ కెన్ గెట్ ఇన్ టు లైఫ్. లోగో డిజైనింగ్. హౌ టు ఎక్స్ప్లెయిన్ AI టు బిగినర్స్. చాలా మందికి ఇంకా AI అంటే ఏంటి తెలియదు. సో వాళ్ళకి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలం, దాంతో మనం మన ప్రాజెక్ట్ ని ఎలా సక్సెస్ చేసుకోగలం. నెక్స్ట్ పిచ్ స్క్రిప్ట్స్. అంటే లైక్ ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ అనేది నేను క్లాస్లో ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ నాకు ఒక ఐడియా ఉన్నది ఏ విధంగా ఇవ్వాలని, బట్ ఇక్కడ ఇది పెట్టచ్చు అని ఏమైనా మీరు సజెషన్స్ చేస్తారంటే అది ఒకటి మీకు టాస్క్. నెక్స్ట్ స్లైట్లీ మార్కెటింగ్ స్ట్రాటజీస్. దీన్ని మనం ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళగలం, లేదా హౌ కెన్ వి మార్కెట్ దిస్ ఫర్ ఫర్దర్. స్లైట్లీ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇది మీరు నాకు చేయాల్సిన టాస్క్. అండ్ నెక్స్ట్ నా ఐడియా. అండ్ మర్చిపోయింది, దీనికి మనం వీలైతే ఒక ట్యాగ్ లైన్ కూడా ఆలోచించండి. ట్యాగ్ లైన్ రా, ఇప్పుడు నా ట్యూషన్ సెంటర్ ఉంది, CMR the joy of life. నైస్ లైఫ్ ట్యూషన్ సెంటర్ ఒకటి ఉంది, దానికి ట్యాగ్ లైన్ ఏం పెట్టుకున్నాను నేను, కమ్ లెట్స్ ఎంజాయ్ స్టడీ ఇన్ డిఫరెంట్ వే. అలాగా క్వాంటమ్ ట్రాఫిక్ ఏఐకి ఏమైనా ఆల్టర్నేట్ ట్యాగ్ లైన్స్ ఏమైనా ఆలోచించండి. అంతేందుకు నీకు సింపుల్ గా రైట్ అర్థం అవ్వాలంటే బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పోస్ట్ ట్యాగ్ అనేది అంతే. అలాగా మీరు బయటికి వెళ్ళక్కర్లేదు, మీరు ఫోన్ లో చూడొచ్చు. నేను కాలేజ్లో ఉన్న టైంలో మీరు నాకు హెల్ప్ చేస్తే చాలు, రిమైనింగ్ నేనే చూసుకుంటాను. మీకు హాఫ్ డేస్ అన్నారని చెప్పి వర్క్ చేసే చేయడం అంతే, నేను మొత్తం చూసుకుంటాను. ఓకే, దట్స్ the day 1 of quantum traffic AI. Catch you soon with day 2. Bye. Day 2 of 1 week challenge. Let's start. And that's the day 2 of week 7. Catch you soon with day 3. Bye. Day 3 of my 1 week challenge. Let's start. Compared to day 2, day 3 was started a bit delay, but the work is going good. Work speed ga avutundi manaki.
డే 2లో మనం వర్డ్ డాక్యుమెంట్ అండ్ లోగో డిజైన్ అయితే కంప్లీట్ చేసాం. మా బావ చెల్లి గీసిన లోగోస్లో ఒకటి ఫైనల్ చేసి దాన్ని లైఫ్లోకి తీసుకొచ్చా. ఐ మీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ నేను అది రియల్ లోగో కింద తయారు చేశాను అనమాట. అండ్ లోగో కూడా మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను. అండ్ ప్రజెంట్ నేనైతే పీపీటీ వర్క్స్లో ఉన్నాను అనమాట. డే 2, డే 3 వీడియోస్ నాకు ఎందుకో తీయడానికి అవ్వలేదు. సో దట్ నేను డే 2 అనేది టైం ల్యాప్స్లో చూపిస్తున్నాను అండ్ డే 3 అనేది జస్ట్ ఇలా రికార్డ్ చేస్తాను అనమాట. మీకు ఇలాగ ఏమైనా రిజెక్షన్స్ ఉన్నాయా మీ లైఫ్లో? సమ్వాట్ ఎవరైనా రిజెక్ట్ చేశాక ఆ ఫైర్ ఉంటుంది కదా మనకి, ఆ చిన్న రిజెక్షన్ వల్లే ఈ ఐడియా అనేది పుట్టుకొచ్చింది అనమాట నాకు చెయ్యాలనేది. ఎస్, మీకు అలాగేమైనా ఉన్నాయేమో కామెంట్ చేయండి. అండ్ మన సిరీస్ ఈ లాంగ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. Behind every innovation there is a team, a family and a fire which boost up our work. Yeah, compared to day 2 and day 1, day 3 started a bit delay, but the work is going good. Hopefully we will complete and we will achieve this. ప్రస్తుతానికి నాకు ఈ 7 డేస్కి వేరే టార్గెట్ ఏం లేదు, ఇది అచీవ్ చేయాలని చూస్తున్నాను నేను. అండ్ ఇది కూడా మనకి చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. డే 2లో మనం ఏం చేసామంటే లైక్ వర్డ్ డాక్యుమెంట్ చేసాం అండ్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ పీపీటీ చేసాం. అండ్ దెన్ మనం లోగో డిజైన్ కూడా చేసాం అనమాట డే 2లోనే. మనం మా చెల్లి బావ గీసిన లోగోస్లో ఒకటి ఫైనల్ చేసి దాన్నే వాళ్ళిద్దరి చేత మళ్ళీ డెవలప్ చేయించి ఏఐ సహాయంతో దాన్ని లైఫ్లోకి తీసుకొచ్చాం. త్వరలోనే మీకు లోగో కూడా ప్రజెంట్ చేస్తాను అనమాట నేను. అండ్ ప్రజెంట్ డే 3లో అయితే మనం పీపీటీ వర్క్స్లో ఉన్నాం. పీపీటీ కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. లాస్ట్ స్లైడ్లో ఉన్నాను. థ్యాంక్ యూ స్లైడ్ పెట్టేస్తే ఖతం. ఓకే, రైట్. Yeah. So hi guys, this is the day 3 of my 1 week challenge. Yeah, ఈ రోజు అయితే పీపీటీ వర్క్స్ అయితే కంప్లీట్ చేసాం మనం. ఈరోజు let us discuss about some points నేను నోట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, రైట్. డే 3లో మనం ఈ ప్రాసెస్లో ఇంకా డీప్గా వెళ్ళాం అనమాట మనం. యాక్చువల్లీ నేను పేరు రివీల్ చేసాను లేదో ఐడియా లేదు నాకు ముందు వీడియోలో, అందుకే నేను అక్కడ గ్యాప్ ఇచ్చాను. ఈ ప్రాసెస్లో డే 3లో మనం డీప్గా వెళ్ళాం అనమాట. లైక్ ఇంకా మనం ఏవేవి వచ్చి చేయొచ్చు, దీని డ్రాబ్యాక్స్ ఏంటి, అంటే దీనివల్ల వచ్చి మనకి అప్లాజ్ ఏంటి, లైక్ మనకి ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్ని మనమే గ్యాదర్ చేసుకొని మనమే వాటికి ఆన్సర్ చేస్తున్నాం. ఒకరు మనల్ని క్వశ్చన్ చేసే విధంగా లేకుండా, ఒకరు మనల్ని క్వశ్చన్ చేస్తారు లేదంటే వాళ్ళకి క్వశ్చన్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా పీపీటీ అయితే రెడీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మ్యాక్సిమం. అలాగే రెడీ చేశాను అనుకుంటున్నాను నేను కూడా. అండ్ యా, అవలేదు. లెట్స్ షట్ దిస్ డౌన్. Sherry lady. Yes. How this was different from any other applications which currently exist right now. ఇది మనకి పార్కింగ్ ఏరియాస్ చూపిస్తారు, దగ్గరలో ఎక్కడ ఉన్నాం. మరి ఇవి ఆల్రెడీ మనం డే 1 డిస్కస్ చేస్తాం. జస్ట్ వీఆర్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఎందుకంటే మనకి ఒకసారి కావాలి కదా, మనం ఎలా చెప్తాం అనుకుంటుంది మనం ఒకసారి చూసుకోవాలి కదా. ఓకే, రైట్.
ఇది మనకి పార్కింగ్ ఏరియాస్ చూపిస్తుంది. లైక్ మన ఇప్పుడు నియర్ లొకేషన్లో పార్కింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆన్ ద వే మీరు వెళ్తున్న వేలో మీకు ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయితే అదే చూసి ఆటోమేటిక్గా SOS నెంబర్స్కి కాల్ చేస్తుంది. అండ్ మీరు వెళ్తున్న వేలో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అయ్యాయో అది ప్రిడిక్ట్ చేసి దానికన్నా ముందు ట్రాఫిక్ జామ్ అయ్యే ముందు కన్నా మీకు అలర్ట్ ఇస్తుంది అనమాట. అండ్ అదే మనకి ఆల్టర్నేటివ్ వేస్ కూడా చూపిస్తుంది టు అవాయిడ్ ట్రాఫిక్, టు రీచ్ యువర్ డెస్టినేషన్ ఇన్ కరెక్ట్ టైం విత్ నో టైం. మీరు అదేదని అనుకోవచ్చు. ఓకే, అండ్ చాలా పాయింట్స్ అనేవి నేను రెడీ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ AI. నేనైతే ఓన్గా రాసానని చెప్పట్లేదు. నాకున్న ఐడియాని ఏఐతో బ్లెండ్ చేస్తే నాకు ఈ పాయింట్స్ అనేవి వచ్చాయి అనమాట. అండ్ హోప్ మనం కాలేజ్లో కూడా ప్రెజెంటేషన్ ఇస్తాం. Day 3 నా ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. ఏ రోజు పని ఆ రోజు సక్రమంగా చేసుకుని వెళ్ళిపోతున్నాను అంతే. ఎందుకంటే కాలేజ్ కూడా వెళ్తున్నాం. వర్క్ ఆపుతానేమో అనుకున్నాను, కానీ ఆగలేదు అసలు పైన. ఏ రోజు ఆ రోజే దేని పని దాని. కాలేజ్ పని అవుతుంది, పీపీటీ వేరే పీపీటీ పని వేరే పీపీటీ అవుతుంది, అసైన్మెంట్స్ అవుతున్నాయి, దీని మటుకు దీని అవుతుంది. మన ప్రెజెంట్ 7 days ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఈ 7 days నాకు కొంచెం హెక్టిక్ షెడ్యూల్ అయితే ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈ 7 days అచీవ్ చేయాలని స్టార్ట్ చేసింది నేను. అండ్ మనకి 7 days కాదు, యాక్చువల్లీ 6 days కింద అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మండే నేను ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. హోప్స్ మండే మనకి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అయితే మండే ఇచ్చేస్తాం, లేదంటే ట్యూస్డేకి అయితే 7 days అవుతుంది, మండేకి అయితే 6 days అవుతుంది. ఏదైనా సరే ప్రెజెంటేషన్ ఆ రేంజ్లో ఇవ్వాలి, ఇద్దాం. దానికి ఏం తక్కువ, మనం ఎలాగైనా ఇస్తాం ప్రెజెంటేషన్. ఎలాగైనా అంటే నా ఉద్దేశం ఏది పడితే చెప్తాను కదా, ఆన్ ద స్పాట్ పీపీటీస్ ఇచ్చి మీరు చెప్పండి అన్నా చెప్పేస్తాను. అంటే గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం అనమాట చాలా మటుకు. సో దట్ మనకు టైం పడుతుంది. నేను యాక్చువల్గా 1-2 daysలో స్టార్ట్ చేసి ఎండ్ చేసి సార్కి ఇచ్చేచ్చు, కాకపోతే మనకి ఇన్ డీటెయిల్ వెర్షన్ కావాలి కాబట్టి టైం తీసుకుంటున్నాను నేను. అండ్ దిస్ జస్ట్ ద రైజ్ ఆఫ్ మై కంపెనీ అనుకోండి మీరు. ఎందుకంటే ఆల్రెడీ 2 versions నడుస్తున్నాయి. ఒకటి సోషల్ నడుస్తుంది, 2 పీపీటీ సర్వీసెస్ రీసెంట్గా స్టార్ట్ చేసింది కాబట్టి అది కూడా నడుస్తుంది. అండ్ ఇలాగే మన నైస్ లైఫ్ అనే బ్యానర్ కింద చాలా ప్రొడక్ట్స్ అనేవి మనం త్వరలో తెచ్చేద్దాం. టైం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, బట్ ఏదైనా సరే ఒకటి సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మిగతా వస్తాయి. ఓకే, #Rise of the Dragon. This is day 3. Signing off. The founder and the CEO of Nice Life. Catch you soon with day 4. Bye. Day 4 in my 1 week challenge. Let's start. Actually day 3 అనేది చాలా లేట్గా స్టార్ట్ చేశాను, అండ్ day 4 అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. లైక్ ఇంకా టైం వచ్చి 2:25 అయ్యింది. ఒకసారి టైం చూద్దాం. 2:27. Sometimes it happens. Half an hour back అయింది లేచాను, అండ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తా. అండ్ ఈరోజు మనం ఏం చేద్దాం అంటే మన లోగోని ఏమైనా అప్గ్రేడ్ చేయగలమా లేదా అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు దీన్ని మనం మార్కెటింగ్ చేయాలంటే ఏ స్ట్రాటజీస్ వాడాలో అది కూడా మనం ఒకసారి రీసెర్చ్ చేసి తెలుసుకుందాం. అండ్ వాటిని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది మార్కెటింగ్ ఏదైనా సరే. సో లెట్ us స్టార్ట్ అవర్ వర్క్. సో టైం అయితే ఆల్మోస్ట్ 3:40 అయ్యింది. ఆల్మోస్ట్ 1 hour కూర్చొని ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్స్ చేశాను. అండ్ ఒక బేసిక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. నేను కోడింగ్ నేర్చుకోలేదు, నాకు అంత పెద్ద కోడింగ్ కూడా తెలియదు. జస్ట్ ChatGPT వాడాను, బోర్డ్ పెన్ వాడాను, అందులోనే చేశాను నేను. అండ్ నేను ఆ వెబ్సైట్ని కూడా నేను day 5లో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. day 4లో ఎందుకు నాకు రివీల్ చేయట్లేదు.
మన మూడ్ చేంజ్ అయితే డే 4లో రివీల్ చేస్తాను నేను. అండ్ మనకి ఇంకా డే 5లో చేయాల్సిన యాక్టివిటీ అంటే లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. వాట్ ఆర్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ టు ప్రమోట్ దిస్, ఆర్ వాట్ ఆర్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ఆర్ మేక్ యూజర్స్ టు అట్రాక్ట్ టు దిస్ అనేది డే 5లో చూద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే మన వర్క్ డే 4లో తొందరగానే అయిపోయింది కాబట్టి, ఇఫ్ పాసిబుల్ వీ కెన్ కంప్లీట్ అవర్ డే 5 టార్గెట్ ఇన్ డే 4 ఓన్లీ. డే 4లోనే కంప్లీట్ చేద్దాం. ఏదైనా ఇంక ఫ్రెష్ అయ్యాకనబ్బా ఆకలి వేస్తుంది. ఓకే రైట్, డే 4 ఆర్ డే 5. సీ యూ సార్. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? యా, దిస్ ఈస్ ద డే 4 కంటిన్యూషన్ వీడియో. డే 5లో చేయాల్సిన వర్క్ కూడా డే 4లోనే కంటిన్యూ చేస్తాను. ఖాళీయే కదా, లేజీగా. సో లెట్ మీ ఆస్క్ యూ ఎ క్విక్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ సఫర్డ్ విత్ ట్రాఫిక్? లైక్ మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి లేట్గా వెళ్ళడం, ఆర్ ఎల్స్ ఏమైనా సంథింగ్ ఇష్యూస్ వల్ల ట్రాఫిక్ జామ్స్ అవడం, అలాగే ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు? ఎస్, మేజర్ సిటీస్, ఐ మీన్ పెద్ద సిటీస్లో జరుగుతూనే ఉంటుంది ట్రాఫిక్ జామ్స్ అనేది. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ an app or a website which predicts the traffic just before it happens? Pretty cool, right? That's where this idea came from. Quantum Traffic AI. Nice Lives Quantum Traffic AI just do the same thing what just I asked you. Yeah, మామూలు మన GPS టెస్లా మ్యాప్స్ అన్నీ ఉన్నాయి. లైక్ అవి ఉన్నాయి, మనకి దేనికి లైవ్ జరుగుతున్న ట్రాఫిక్ చూపిస్తుంది, బట్ ప్రెడిక్ట్ చేసి చూపించదు. సో మన క్వాంటమ్ ట్రాఫిక్ ఏఐ ఏంటంటే ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఇది మనకి ఏపీఐస్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ అండ్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ మీద వర్క్ అవుతుంది ఇప్పుడు మనకి మోడల్. ఇది మనకి మేజర్ సిటీస్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ అవుతాయో అక్కడ ఏరియా, లేదంటే ఇంకా ఏ ఏరియా అయినా సరే ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అవుతాయో ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటుంది. Like some CC camera information or some traffic information, some satellite sensor information, etc. With the help of all this, with the mix of API, this project will work. Like ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ ఆర్ టెస్లా మ్యాప్స్ అనేవి ఉన్నాయి. దీనికి లైక్ జస్ట్ జరుగుతున్న ఫ్లో చూపిస్తుంది మనకి, లేదంటే దానికి ఆల్టర్నేట్ వే చూపిస్తుంది, బట్ ప్రిడిక్ట్ చేయదు. ట్రాఫిక్ అనేది ప్రిడిక్ట్ చేయదు గూగుల్ మ్యాప్ ఆర్ టెస్లా మ్యాప్. మన ఏమంటారు యూఎస్పీ అనుకోండి, మన క్వాంటమ్ ట్రాఫిక్ ఏఐ అనేది మాత్రం ప్రిడిక్ట్ చేసి చూపిస్తుంది ట్రాఫిక్ అనేది. నాట్ జస్ట్ ప్రిడిక్షన్, ఇట్ ఆల్సో సజెస్ట్ యూ ద బెస్ట్ పాసిబుల్ రూట్ టు జంప్ ద ట్రాఫిక్. హోప్ సో. ఎస్, ఇది మనకి ప్రిడిక్షన్ చేయడమే కాదు, ట్రాఫిక్ ఇక్కడ పలానా ఏరియాలో ప్రిడిక్షన్ చేయడం కాదు, అవుతుందని ప్రిడిక్షన్ చేయడమే కాదు, ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా చూపిస్తుంది మనకి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా లేదంటే ట్రాఫిక్లో చిక్కుకోకుండా వెళ్ళిపోవడానికి. దట్స్ ద కోర్ అండ్ ఇనిషియల్ ఐడియా ఆఫ్ నైస్ లైఫ్స్ క్వాంటమ్ ట్రాఫిక్ ఏఐ. ఐ షో యూ ద లోగో హియర్ ఇన్ ద వీడియో. ఇప్పుడు కానీ లాస్ట్లో కానీ పెడతాను. అండ్ లెట్స్ కమ్ టు ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. కమింగ్ టు ఇండియాస్ అర్బన్ ట్రాఫిక్. India's urban traffic is a little bit messy. Like ఇప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బట్ ఎక్కడైనా సరే ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి ఎవరు చెప్పలేరు. సో గూగుల్ మ్యాప్స్ విల్ షో యూ ఆఫ్టర్ ద కాంబినేషన్. దట్స్ రియాక్టివ్, నాట్ ప్రెడిక్టివ్. లైక్ ఇప్పుడు మనకి జరిగింది తర్వాత మనం రియాక్ట్ అవుతాం కదా, దాన్ని రియాక్ట్ అంటారు. అండ్ జరుగుతుంది అని తెలిసి ముందుగా ప్రిడిక్ట్ చేస్తే దాన్ని ప్రిడిక్టివ్ అంటారు. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ మ్యాప్స్ అండ్ టెస్లా మ్యాప్స్ అండ్ క్వాంటమ్ ట్రాఫిక్ AI, దిస్ హ్యాపెన్స్. I mean, this is the base difference also. And what if this is in your daily life? Like రియాక్టివ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ కన్నా ప్రిడిక్టివ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ వాడటం చాలా బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అదే ఫైర్తో కూడా నేను ఇది బిల్డ్ చేశాను అనమాట.
దిస్ ఈజ్ అ వర్డ్ డాక్యుమెంట్ అండ్ పీపీటీ కూడా ఉన్నది. ఇక జెరాక్స్ తీయలేదు, జెరాక్స్కి వెళ్ళాలి. ఎస్, ఎందుకంటే మన ఫ్యూచర్ కూడా చాలా ఏఐ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ దట్ టు ప్రిడిక్టివ్ ఏఐ మీద అయితేనే మనం ఈ రన్నింగ్ రేస్లో పరిగెట్టగలం. రియాక్టివ్ ఏఐ అంటే ఎవరో కూడా కనీసం చూడట్లేదు ఇప్పుడు దాన్ని. ప్రిడిక్టివ్ ఏఐ ఆర్ ప్రిడిక్టివ్ థింగ్స్ ఏదైనా సరే ఫ్యూచర్ అంతా ప్రిడిక్టివ్ మీద ఉంటుంది. సో ఇంట్రడ్యూసింగ్ క్వాంటమ్ ట్రాఫిక్ ఏఐ, ద ఏఐ విచ్ టెల్స్ యూ వేర్ ద ట్రాఫిక్ హ్యాపెన్స్. ఇట్స్ ప్రిడిక్టివ్, రైట్? And yes, it analyzes user data, traffic, trends and key cognitions where the major traffic will happen, and that will help that to give you information about the traffic or etc. anything. Yeah, if you want I will give you an example. For example, Hyderabad is a major city where traffic happens more. Like, for example, Madhapur. Yes, Madhapur, right? There is a high chance of traffic in Madhapur junction. So, if you want to avoid the traffic, I will show you the best possible route. Below that, it gives you two options like yes or no. If you click yes, it will show you the best possible route. And if you click no, yeah, you just flow with the traffic. Hope you understand something. అంటే ఒక ఐడియా చెప్పాను ఎగ్జాంపుల్కి, అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, ఫీచర్ హైలైట్స్ దీనికి ఏమున్నాయి మనకి, లెట్ us డిస్కస్ వన్స్. స్మార్ట్ ట్రాఫిక్ ప్రిడిక్షన్, నాట్ ఆఫ్టర్ హ్యాపెనింగ్, just before it happens, right? And second one, alternative route suggestions. Of course GPS కూడా చూపిస్తుంది, మనది కొంచెం ప్రిడిక్టివ్ కదా. సో alternative route suggestions for the traffic, and also shows parking areas. For example, ఇక్కడ ఏ జంక్షన్ లో ఉన్నారు, మీకు సరౌండింగ్స్ లో ఎక్కడ పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది మీకు. ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. ఇది మనకి ఈజీ టు యూజ్ ఉంటుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. లైక్ చాలా హార్డ్ అయితే ఉండదు మనకి. ఇది ఇదర్ వెబ్సైట్ ఆర్ యాప్ మనం వాడాలంటే చాలా హార్డ్ ఉండదు, ఈజీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇంటరాక్టివ్ ఎస్ ఆర్ నో బటన్స్. లైక్ ఇప్పుడు మీకు బెస్ట్ పాసిబుల్ రూట్ టు అవాయిడ్ ట్రాఫిక్ మీకు కావాలంటే యూ కెన్ క్లిక్ ఎస్ అండ్ ఇట్ షోస్ ద రూట్. And you click no, it doesn't show the route. You enjoy the traffic like that. Chill mama. Real world impact. If we can scale this app or website in a good manner, it can be a game changer in this path, you know. And it reduces delays, saves fuel, and reduces your stress while you are stuck in the traffic. And one smart suggestion that helps you get out of this traffic. Imagine cities flowing instead of crawling. That's what quantum traffic stands there. Yes, this is about quantum traffic AI. Hope so మీ అందరికి బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. And you can ask me like, bro, are you going to develop this and launch very soon? No, present I just show how this works, how a rejection or how an idea can build అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఎస్, దీనికి మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా రెడీ చేసుకున్నాం, అవి కూడా ఒకసారి చూసేద్దాం. లైక్ ఇది ఏంటంటే నేను వచ్చిన ఐడియాని నేను ఎంతవరకు డెవలప్ చేయగలను అనేది ట్రై చేశాను. చాలా బాగా డెవలప్ చేశాను, ఇంతవరకు వస్తున్నాను అనుకోలేదు. వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాను, దాని లింక్ కింద ఇస్తాను. లైక్ అది ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్ అయితే కాదు, ఒక కోడ్ వెబ్సైట్ అనమాట. ఆల్మోస్ట్ వెబ్సైట్స్ అన్ని కోడ్ మీద ఉంటాయి, నేను అంటున్నది కాదు. కోడ్ పెన్ అనే ఒక వెబ్సైట్ ఉన్నది, అందులో మనం కోడ్స్ టెక్స్ట్ చేసుకోవచ్చు. లైక్ అందులో సేవ్ చేసి వదిలేసాను, నేను దాన్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోలేదు. వీలైతే మీకు అదే లింక్ ఇస్తాను. ఆర్ఎల్స్
టైనీ హోస్ట్ ద్వారా పబ్లిష్ చేసిన వెబ్సైట్ లింక్ అయితే మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది చూడండి. లేదంటే నేనే జస్ట్ ఐ రికార్డ్ దట్ స్క్రీన్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ దిస్ వీడియో ఎనీవేర్ ఎల్స్. ఎస్, మన పొజిషనింగ్ ఏంటంటే an AI traffic assistant which predicts city traffic even before it happens అనే బేస్ మీద మనం దీన్ని అయితే డెవలప్ చేసాం అనమాట. అండ్ అదే బేస్తో మనం దీన్ని పబ్లిష్ కూడా చేస్తాం. లైక్ ఇది నాట్ ఎ బిగ్ యాప్ ఆర్ నాట్ ఎ బిగ్ థింగ్ కాబట్టి మనం దీన్ని ప్రస్తుతానికి ఎలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నానంటే by this social media, YouTube, Insta, Facebook, WhatsApp, Twitter, anything where you can go, where you can access, you can promote through that. This is called social media marketing, where you can promote your things, goods, services, everything with the help of social media. Yes, చాలా మంది చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా. మనం కూడా ఒకవేళ లాంచ్ చేసేస్తే అలాగే చేస్తాం. అండ్ దీని మీద మనం ఏమంటారు క్యాంపెయిన్స్ లైక్ కాలేజెస్ ఆర్ హెవీ ట్రాఫిక్ ఏరియాస్ లేదంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. లైక్ ఆస్కింగ్ దెమ్ క్వశ్చన్స్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ యూ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ ever did you think if anyone gets this a proper solution, would it works అనే టైప్లో మనం క్వశ్చన్స్ అయితే అడుగుతాం. సో దట్ మనకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, డెవలప్ చేయగలమా లేదంటే డెవలప్ చేస్తే ఇంకే విధంగా డెవలప్ చేయగలం. అండ్ దాంతోపాటు మనకి స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుంది. లైక్ ఇది ఒకటి ఉందా, ఓకే రైట్, లెట్ us చెక్ దిస్ వన్స్. ఒకరు వాడతారు, ఇద్దరు, ముగ్గురు, అలాగా పెరుగుతుంది, మనకి కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ స్ట్రాటజీ. అండ్ the third one is create hype. లైక్ ఏదైనా మీరు అమ్ముదాం లేదంటే దీని గురించి చెప్పాలనుకున్నప్పుడు మీరు జస్ట్ హైప్ క్రియేట్ చేస్తే చాలు. మీరు ఎవరికైనా చెప్పడానికి ముందు చిన్న హింట్స్ ఇవ్వండి. అరే క్వాంటమ్ ట్రాఫిక్ ఏరా, అసలు ట్రాఫిక్ ఎగ్జాక్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది అన్నట్టు జస్ట్ మాట వరుసగా ఏదో మాటలతో కలిపేస్తూ చెప్పండి. దిస్ బిల్డ్స్ అ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ టు ద అదర్ పర్సన్ who wants to know about this అనే స్ట్రాటజీ కూడా మనకు వర్క్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఈ 3 స్ట్రాటజీస్ మీద నేను ఫోకస్ చేశాను. అండ్ మనం ఫ్యూచర్లో ఇంకేమైనా స్ట్రాటజీస్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి పెద్ద బిజినెస్ కాదు, పెద్ద బేస్ మోడల్ కూడా కాదు కాబట్టి నేను జస్ట్ బేసిక్ స్ట్రాటజీస్ అయితే వాడుతున్నాను. ఒకవేళ పెద్ద బేస్ మోడల్ ఆర్ పెద్ద బేస్ కంపెనీ అయితే నాట్ ఈవెన్ అంచనాలకు కూడా ఉండదు ఈ స్ట్రాటజీస్ అనేది. లైక్ ఇమాజిన్ ఇఫ్ గూగుల్ కేమ్ టు రోడ్ అండ్ బాబు ట్రాఫిక్లో జామ్ అయ్యావా, గూగుల్ మ్యాప్ వాడతావా అన్నట్టు. లైక్ సర్వీస్ చేయొచ్చు, యాప్ ఆర్ వెబ్సైట్ డెవలప్ చేయడానికి సర్వీస్ చేయొచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చేస్తాయి. బట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్కి వర్క్ అవుతాయి అంటే లిటిల్ బిట్ నో అని చెప్తాను నేను. ఎందుకంటే కొంచెం పెద్ద కంపెనీస్ ఎక్కడ, మన కంపెనీ ఎక్కడ. హోప్ సో ఇది కనుక వర్క్ అయితే దీన్ని మనం బిల్డ్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాం. లేదంటే ఇలా వేరే ప్రాబ్లమ్స్కి మన సైడ్ నుండి సొల్యూషన్స్ ఏమైనా డెవలప్ చేయగలం లేదని చూద్దాం. హోప్ సో వీ కెన్ కంటిన్యూ దిస్ యాజ్ అ సిరీస్. నేను చెప్తే అది కంటిన్యూ అవ్వట్లేదు కాబట్టి ఏదో లైట్గా చెప్పి కోరుకున్నాను. ఎస్, బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది తీసుకొని వాటికి మనం సొల్యూషన్స్ క్రియేట్ చేయగలమా లేదా అనేది ఒక సిరీస్ కింద స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ మనం చేసిన సక్సెస్ అవ్వకపోయినా ఎవరైనా చూస్తారు, ఎవరైనా చేస్తారు అన్నట్టునే ఉంటుంది కదా. ఐడియా మనది, చేసేది ఇంకెవరు, అలా కూడా అవ్వచ్చు. లేదంటే ఐడియా మనదే, చేసేది కూడా మనమే అవ్వచ్చు ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఇంకా గట్టిగా ఉంటాయి. లైక్ ఇది అనమాట. సో బై దిస్ డే 4 అండ్ డే 5 కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పి నేను ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాను. అప్ టు డే 5 నేను వచ్చానంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం నేను 5 days ఇన్వెస్ట్ చేశాను. అండ్ నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. హోప్ దిస్ హెల్ప్స్ మీ ఇన్ ఫ్యూచర్, బతికిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఇంకా ఇలా ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటి మీద మనకి పిచ్ డెస్క్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. మనమే సర్వే చేద్దాం, మనమే తీసుకుందాం. ఏం వాడుతున్నాం మనం, ఎందుకంటే నేను నా ఓన్ ఇన్ఫర్మేషన్ పెట్టట్లేదు, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను.
ఓన్ ఇన్ఫర్మేషన్ కాదు, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని, రీసెర్చ్ చేసి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ని బ్లెండ్ చేసి నాకు ఎక్కడైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే అప్పుడు ఏఐకి వెళ్తున్నాను. ఆర్ఎల్స్ దీన్నే కొంచెం మోడిఫికేషన్స్ కావాలన్నా, ఆర్ ఇమేజెస్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా అప్పుడు నేను ఏఐని వాడుతున్నాను. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అన్నదంతా నేనే కలెక్ట్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ ఈ వీడియో కోసం ఈ ప్రాజెక్ట్ కోసం మా చెల్లి బావను కూడా ఇన్వాల్వ్ చేశాను, అది వేరే విషయం. జస్ట్ ఉడత సాయం అన్నమాట, అంతే. ఓకే, రేపు 6 అండ్ ఎల్లుండి డే 7. మనకి ఆ కాస్తో కోస్తో స్టేజ్ క్లియర్ పోతే క్లాస్లో కూడా చెప్పేసి వీడియో తీసుకుందాం. పీపీటీ 2 వర్క్ అయిపోయి కంప్లీట్ అయిపోయి కాబట్టి సార్ దగ్గర నుండి అప్రూవల్ వచ్చేస్తే లెట్స్ రాక్ ద క్లాస్. ఓకే, and that's the day 5 of my 1 week challenge. Signing off, the founder and the CEO of nicelife.co. Catch you soon with the day 6 and day 7. See you guys, bye.